భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అయితే రాష్ట్ర నాయకత్వానికి పొత్తులు ఉంటాయని ఏ మాట చెప్పలేదు. అసలు పొత్తుల గురించి మీకేంటి సంబంధం అని నిలదీసింది. పొత్తులనే అంశాన్ని పక్కన పెట్టేయండి అని చెప్పింది. మీ యాక్టివిటీ చెయ్యండి అని చెప్పింది. గత 4-5 నెలల నుంచి వెంటపడి చెప్తోంది అదే. ఈవెన్ ఇప్పటికి కూడా అదే. చంద్రబాబు గారు అమిత్ షాని కలిశారు కాబట్టి పొత్తులు ఏదో ఫైనల్ కాబోతోంది, మీరు ఆగిపోండి అని ఏం చెప్పలా. ప్రజాపోరు యాత్రకి రెడీ అవుతున్నారు. అట్లాగే ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం ఒక పక్కన చేస్తున్నారు. ఆల్రెడీ అభ్యర్థులు మీరు పోటీ చేయడానికి ఎవరెవరు ఉన్నారో 2 అప్లికేషన్స్ ఇవ్వండి అంటే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 10-15 మంది వచ్చారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి 15-20 మంది దాకా కూడా వచ్చారు. వాళ్ళల్లో స్క్రూట్నీ చేసుకుని పంపించే పనిని అటు పక్కన అధిష్టానం దగ్గరికి ఇచ్చారు. అధిష్టానం వాళ్ళలో కొంతమందితో ఫోన్లో మాట్లాడేసింది. మీరు ప్రిపేర్డ్గా ఉంటారా అని అడిగింది. కాబట్టి వాళ్ళు ప్లాన్ బితో ప్రిపేర్డ్గానే ఉన్నారు. అమిత్ షా చంద్రబాబుకి ఏం చెప్పారో తెలియదు. దానికి ఒప్పుకుంటేనే పొత్తు ఉంటుంది, ఒప్పుకోకపోతే పొత్తు ఉండదు. మధ్య మార్గంగా తెలుగుదేశం నుంచి పైకి ఒక ట్రాన్సాక్షన్, పైనుంచి కిందకు ఇంకొక చర్చ ఏం జరగట్లా. పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో మాట్లాడడానికి కూడా ఏం లేదు. బీజేపీ వాళ్ళు ఏమి పిలిచి ఏంటి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఏమి అడగట్లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళైతే సొంతగా పోటీ చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఇక తేల్చుకోవాల్సింది అమిత్ షా చెప్పినటువంటి మాట అమల్లో పెట్టాలా లేదా అన్నది చంద్రబాబు గారు మాత్రమే.